హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు వీడియోలో నేను పాలకూర పప్పు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొత్తగా వంట నేర్చుకునే వారైనా ఈ వీడియో చూసి చాలా ఈజీగా పాలకూర పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ కుక్. ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకొని 2 సార్లు బాగా కడిగి 4 కప్పుల నీళ్లు పోసుకొని తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక పెద్ద కట్ట క్లీన్ చేసి కట్ చేసుకున్న పాలకూర, కొన్ని కరివేపాకులు, 5 లేదా 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు. మరీ ఎక్కువగా చింతపండు వేయకండి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ 3 విజిల్స్ ఇచ్చాక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేయండి. చూసారుగా పప్పు చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక గరిటెతో 1 నిమిషం పాటు పప్పుని ఇలా మ్యాష్ చేయండి. మ్యాష్ చేసి ఇప్పుడు పప్పును ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 5 నుంచి 6 కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. చివరిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఈ తాలింపుని ఇప్పుడు పప్పులో వేసి కలపండి. చూసారుగా ఎంతో హెల్దీ అయిన పాలకూర పప్పు రెడీ అయిందండి. ఇది వేడి అన్నంతోనే కాక రోటీ, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.